హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్. మంచితనానికి రోజులు లేవు భయ్యా. ఎస్, మంచితనానికి అసలు ఈ రోజులే కావు. సో మంచి మనం చేయాలనుకున్నా అది చెడులాగా కనిపిస్తుంది, చెడులాగా చేయాలనిపిస్తుంది. మంచి తీసుకున్నవాడు కూడా అది చెడులాగా ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎజెండానే అలాగా ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు హాట్ టాపిక్లన్నీ మొత్తం సినీ ఇండస్ట్రీ వైపే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ కూడా జతగాల్సింది భయ్యా ఇందులో. ఇక అల్లు అర్జున్ ఆల్రెడీ అందులో పూనుకుపోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ని అందులో పూన్ చేయాలని చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాతి మాత్రం అసలు కుదరదమ్మా అని వాళ్ళకి తెలిసిన, బట్ ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ట్రై చేస్తున్నారు అనమాట. సో మొత్తానికైతే ఒకటి భయ్యా, ఎందుకు నేను మంచితనానికి రోజులు ఏమన్నానంటే, కౌశిక్ అనే వ్యక్తి ఎన్టీఆర్ వీరాభిమాన భయ్య. సో అతనికి అనుకొని క్యాన్సర్ వచ్చేసింది అనమాట. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక అక్కడ నుంచి ఇక డబ్బులు వర్షం కురిపేల్సి వస్తుంది. ఇక క్యాన్సర్ కి అయితే ఆ కౌశిక్ అనే అబ్బాయి కూడా అప్పుడు ఒకే ఒక కోరిక కోరాడు, నన్ను సెప్టెంబర్ 27 వరకు బతికివ్వండి, అంటే దేవరా సినిమా వరకు బతికివ్వండి చాలు, అప్పుడు నేను ఆ సినిమా చూసి చచ్చిపోతే చాలు అనేది కోరాడు అనమాట. ఇది చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది ఫ్యాన్స్ కి మాత్రం. అంటే ఇది ఎలాగైనా ఈ విషయాన్ని ఎన్టీఆర్ వరకు చేరవేయాలని ఫిక్స్ అయిపోయారు అనమాట. సో సక్సెస్ఫుల్ గా అది డన్ చేశారు, ఎన్టీఆర్ కి చేరింది. ఎన్టీఆర్ స్వయాన ఆ అబ్బాయికి వీడియో కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. సో నేను ఉన్నాను, హెల్ప్ చేస్తాను, తప్పకుండా మీరు రిక్వైర్ అయ్యేదాకా పూజి నాది అని హామీ ఇవ్వడం జరిగింది. సో ఇంకా అర్థమైంది కదా, ఎన్టీఆర్ హెల్ప్ అని చెప్పాడంటే ఖచ్చితంగా ఇంకా మాట మీద నిలబడతాడు, ఇంకా మాట తప్పడు. సో ఎప్పుడో 2013లో భాష ఈవెంట్లో ఒక వ్యక్తి చనిపోతేనే ఒక అభిమాని అతన్ని ఇప్పటి వరకు స్టిల్ 2024 వరకు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉన్నాడు. సో ఇది ఒక డెఫినేషన్ చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎంత అండగా ఉంటాడో చెప్పడానికి. బట్ ఇప్పుడు ఏంట్రా పెంట అంటే, వీళ్ళ అమ్మ, అదే కౌశిక్ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి, బిగ్ టీవీ అని ఛానల్ ఉంటుంది ఒక మీడియా, దాని దగ్గరకు వచ్చేసి చెప్పేసింది మాట, నాకు ఎన్టీఆర్ చాలా మోసం చేశాడండి. అంటే మోసం చేసే వాడలేదండి, అంటే ఈవిడ మీనింగ్ అదే, ఎన్టీఆర్ నాకు ఏ హెల్ప్ చేయలేదండి, ఎన్టీఆర్ నుంచి నాకు ఏ హెల్ప్ రాలేదు, ఊరికే చెప్పాడంతే, ఒక్క హెల్ప్ రాలేదు. నాకు టీటీడీ నుంచి 40 లక్షలు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. టీటీడీ నుంచి 40 లక్షలు వచ్చింది, గవర్నమెంట్ నుంచి ఒక 10 లక్షలు వచ్చింది, అండ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 2.5 to 3 lakhs వచ్చిందండి, అంతే. ఎన్టీఆర్ మాత్రం నాకు ఏం హెల్ప్ చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదేంట్రా అంటే, నేను ఒక్కటి క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా, ఈ కౌశిక్ గారు అమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడకైతే, అమ్మ మీరు, మనము రిక్వెస్ట్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు, మనకు డబ్బు అవసరమైనప్పుడు మనం డిమాండ్ చేయకూడదు. ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ కాకపోయినా వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఇప్పుడు ఎలా అంటే, ఒక్కటి మాట చెప్తా మీకు, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ పొజిషన్లో ఉంటే నేనేం చెప్తాను, ఎలా చెప్తాను అని. సో నేను ఒకటి చెప్తా, సార్ ఎన్టీఆర్ గారు, మీరు హెల్ప్ అయితే ఏదైతే చేయాలనుకున్నారో ఆ హెల్ప్ అయితే మాకు పూర్తిగా అందలేదు. సో మీ హెల్ప్ కొంతవరకు మాకు అందింది. సో ఆ పూర్తిగా అందజేస్తారని నేను కోరుకుంటున్నా. దయచేసి దీన్ని కొంచెం ఆలోచించండి, పూర్తిగా మాకు హెల్ప్ చేయండి. మీ ఆ సాయం మాత్రం నాకు ఇప్పటి వరకు కొంచెమే అందింది, ఆ కొంచెంతో ఇంకా చాలా ఉంది. సో ఒక 20-30 లక్షల దాకా ఇంకా ఖర్చు అవుతుంది. సో హెల్ప్ చేయండి. ఇది రిక్వెస్ట్గా మన పద్ధతి, అంటే మన పద్ధతిగా అడిగే విషయం. బట్ మీరు డిమాండ్గా ఎన్టీఆర్ నాకు మోసం చేసాడు అనే రేంజ్ లో చెప్పారనమాట. ఇది అస్సలు పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్షన్ దాదాపు ఆల్రెడీ వాళ్ళు 11,50,000 వాళ్ళు ఖర్చు పెట్టేశారు. అంటే ఫోన్ పే ద్వారా పే చేశారు చాలా మంది. ఎంత కుదిరితే అంత, ఒకరికి 1000, ఒకరికి రూపాయి, 2 రూపాయలు, 3,000, 1,50,000, ఎంత కుదిరితే అంత హెల్ప్ చేశారు. ఇది దాదాపు ఫ్యాన్స్ డే 11.5 లక్ష అయింది. ఇది వాళ్ళే స్వయాన మాట్లాడి చెప్పిన మాట అనమాట. బట్ ఈవిడ మాత్రం అసలు నాకు అందింది 2.5 lakhs అంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇదంతా పక్కన పెట్టేస్తే ఒకటి ఆవిడ బాగా ఆలోచించుకోవాల్సిన విషయం, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ టీటీడీ 40 లక్షలు ఇచ్చిందన్నారు, గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చిందన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2.5 to 3 lakhs అన్నారు. ఇదంతా ఎలా వచ్చింది అసలు మీరు థింక్ చేశారా? అసలు ఎవరో కూడా తెలియదు మీకు, అసలు ఎవరో కూడా మీరు తెలియదు, అసలు మీడియాకి ఎవరో తెలియదు, అసలు ఒక పర్సన్ మీకు అసలు ఎవరు తెలియదు. కానీ బట్ టీటీడీ 40 లక్షలు ఎలా ఇచ్చింది తెలుసా? ఎన్టీఆర్ దానికి స్పందించాడు కాబట్టి. అంతకుముందు మీకు ఎవరు స్పందివ్వలేదు. అసలు ఎన్టీఆర్ స్పందించే వరకు అసలు ఎవరికి విషయం కూడా తెలియదు. సో ఎప్పుడైతే ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడాడో 2 తెలుగు రాష్ట్రాలకి అది పాకిపోయింది, మొత్తం అందరికీ తెలిసింది. టీటీడీ వాళ్ళు దీన్ని సంప్రదించి హాస్పిటల్లో వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుందని చెప్తే మొత్తం 40 లక్షలు పే చేశారు. సో అక్కడ పే చేసిన వెంటనే ఇక మెయిన్గా గవర్నమెంట్ కూడా దాన్ని కొంచెం హెల్ప్ చేయాలనేసి హెల్ప్ చేసింది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇక చందాలు వేసుకుని మరి హెల్ప్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ స్వయంగా, అంటే ఒకటి
మీరు ఎన్టీఆర్ గారు చాలా బిజీ అయిపోయారు షెడ్యూల్స్ లో, దేవర సినిమా అయిపోగానే ఇక ఆయన పనిలో ఆయన అయిపోయారు. సో ఒకటి, ఆయన మర్చిపోయినా ఉండాలనుకోవచ్చు కదా, ఆయన గుర్తు చేసే విధంగా మాట్లాడాలి కదా. మీరు ఒక్కసారి మోసం చేసాడు అనే రేంజ్ లో మాడకూడదు, అది తప్పు చాలా. ఇంకొకటి, ఎన్టీఆర్ గారు ఎవరికైనా కానీ ఈజీగా హెల్ప్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఆయన వేరే వాళ్ళకి చెప్పుండొచ్చు చేసేయండి అని, వాళ్ళు చెప్పుకుంటూ ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు, చెప్పలేం కదా. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అలాగే మీకు హెల్ప్ చేస్తారా లేదా అది మాత్రం మీరు పట్టించుకోకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద కేసేసేసారు. ఎస్, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఇవి కేసేసారనమాట. ఏంటో ఇంకా కేసు గురించి డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడంతా వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మొత్తానికి ఇంకొక విషయం, ఈవిడ చేసిన పెద్ద తప్పేంటో తెలుసా, ఈవిడ ఎప్పుడైనా వీళ్ళకి ప్రాణం వస్తే ఎన్టీఆర్ నుంచి మాకు డబ్బులు అందలేదంటే ఖచ్చితంగా ఈవిడ సంప్రదించాల్సింది ఎవరిని, ఈ స్టేట్. అంటే ఇప్పుడు తిరుపతిలో ఆయన అతన్ని జాయిన్ చేశాడు అనుకోండి హాస్పిటల్లో, ఆ టౌన్ వైడ్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఉంటాడు అనమాట, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు అక్కడ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. సో అతన్ని సంప్రదించాలి. ఇప్పుడు అతనే ఫోన్ కాల్లో మాట్లాడారు అనమాట. టీవీ5 ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆమెని డైరెక్ట్ గా కాల్ కలిపింది అతనికి. సో ఆ ప్రెసిడెంట్ కి అయితే అతనైతే మాట్లాడుతూ, నాకు మీరు ఫోన్ చేశారమ్మా, కనీసం అడిగారా నన్ను, ఏమైనా చేశారా, కనీసం నన్ను అడగకుండా ఏం చేయకుండా డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు, ఎన్టీఆర్ ఇలా చేశాడు అని, నాకు హెల్ప్ వెళ్తలేదు అనేసి. అలా ఎలా చెప్తారు మీరు, అసలు కనీసం జ్ఞానం లేకుండా ఇలా చెప్తారు మీరు, అసలు నేను చెప్పేది అడిగాడు అనమాట. అతను అడిగిన దాంట్లో తప్పే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేస్తుందో అంత తీసుకోండి, దాని తర్వాత ఇంక లేదు అంటే ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ లో ఏదైతే ఉందో అదంతా మేము క్లియర్ చేస్తామని పిన్ టు పిన్ కరెక్ట్ చేసి చెప్పాడు అనమాట. బట్ ఈవిడ మాత్రం అతనికి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ ఈవిడే ఎవరికో ఫోన్ చేసేసి ఏదో అనుకునేసి ఇంకా ఇంతేనేమో అనుకునేసి ఈవిడ డైరెక్ట్ మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడం చాలా చాలా రాంగ్. సో దీని గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్కమ్యూనికేషన్ అనేది ఇందుకే, మిస్కమ్యూనికేషన్ వల్ల సో ఒక్క మనిషి బ్యాడ్ అయిపోతాడు అనమాట. మీకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తిని బ్యాడ్ చేయడం ఇట్ ఈస్ అ రాంగ్. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానమ్మా. సో మొత్తానికి మీరు త్వరగా స్పందించి మీ క్లారిఫై చేసుకుంటే బెస్ట్ విషయాన్ని అయితే. సో మొత్తానికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు కూడా చాలా హట్ అయిపోయారు ఈ విషయంలో మాత్రం. నిజంగా అసలు హెల్ప్ చేయాలనే బుద్ధి కూడా వాళ్ళకైతే పుట్టడం లేదు, అలా ఉంది మళ్ళీ పరిస్థితి ఈవిడ చేయడం వల్ల. సో మళ్ళీ చూడం ఎంతవరకు వెళ్తుందో ఈ విషయం అయితే. ఖచ్చితంగా నాకు తెలిసి సాటర్డే అయిపోవచ్చు ఓ 2 రోజుల్లో. మీరు వినేమనుకున్నారు గాయస్, మీకేలా అనిపించింది ఈ విషయం వినగానే తప్పకుండా మనకు కంట్రోల్ తెచ్చండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.